కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని దేవుడు వాక్యంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. మొదటిది ఏం చెప్పాడంటే నీకు ఉపదేశం చేస్తాడు. ఆయన ఉపదేశం చేసినప్పుడు మనం అనాలోచనగానో అశ్రద్ధగానో విన్నట్టుగా మనం ఉండకూడదు. ఆయన ఉపదేశానికి చెవియోగ్యవారంగా ఉంటే నిజంగా దేవుని క్షేమాన్ని మనం పొందుకుంటాం. రెండవది, ఆయన మనం నడవలసిన మార్గం ఏంటో ఆయన మనకు బోధిస్తాడు. ఎందుకంటే మనం ఎన్నో మార్గాల గుండా వెళ్తూ ఉంటాం, చాలా చిక్కులో పడిపోతాం. కానీ దేవుడు మనం నడవలసిన మార్గం అది క్షేమకరమైనది కనుక మనము నడవలసిన మార్గం దేవుడే మనకి బోధిస్తాడు కనుక ఆ బోధకు మనం చెవియొక్కేవారుగా ఉంటే నిజంగా మన మార్గాల్లో ఎక్కడ మనం తొక్కెళ్ళమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అంటాడు. ఎందుకంటే దేవుడు ఆలోచన చెప్పకపోతే మనం ఎక్కడో విధంగా ఏదో కీడులో ఏదో ఒక పాపంలో పడిపోతాం. కానీ దేవుడు ఆలోచన బట్టి మనం నడిస్తే ప్రతి కీడు నుంచి తప్పించబడతాం. దేవుని యొక్క కృపలో మనం ఎదగలుగుతామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా చాలామంది దేవుని ఉపదేశం అంటే ఇష్టం ఉండదు. దేవుని మార్గంలో నడవడం అంటే, ఆయన బోధలో జీవించడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆయన ఆలోచన చెబితే ఎవరికి నచ్చట్లా. ఎందుకంటే దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే మనం ఆయన మార్గంలో ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే మనకెప్పుడు కూడా క్షేమమే ఉంటుంది. అలాగని ఈ లోకంలో ఉన్న వారి మాటలకి, వారు చెప్పే ఉపదేశాలకి మనం చెవియొగ్గితే, వారు చెప్పిన ఆలోచనలు మనం నడిస్తే ఏదో ఒక విషయంలో మనం పడిపోతాం అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు నీకు ఉపదేశం చేస్తానన్నాడు, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా ఉన్నాడు. నిజంగా దేవుని వాక్యం ప్రకారం జీవించాలనుకున్నారా? దేవుడు మనల్ని దీవిస్తాడు. God bless you. Praise the Lord.